థ్యాంక్ యూ సార్. శివారెడ్డి గారు ఈరోజు వేమూరు నియోజకవర్గ సంక్రాంతి సంబరాలు చేసినటువంటి మన ప్రీతమ నాయకులు అరుణ్ బాబు గారికి అదేవిధంగా సంక్రాంతి సంబరాలు ఈరోజు మనం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇంత అంగరంగ వైభవంగా మనం రాష్ట్రం అంతా జరుపుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఈ పండుగ దాదాపు మర్చిపోయారు అందరూ కూడా. మనం కూడా చేసాం. ఇక్కడ భోగి పండుగ వస్తే 4 ఏళ్ళు కూడా ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల్ని బాధ పెట్టి హింసించేటటువంటి విధానాలకు సంబంధించినటువంటి ప్రతులన్నీ కూడా భోగి మంటల్లో వేసి దగ్ధం చేసే కార్యక్రమాలు చేశాం. అంటే ప్రజారంజకమైన పరిపాలన ఇవ్వటంలో ఆ రోజు ప్రభుత్వం విఫలమైంది, వైఫల్యం చెందింది. కాబట్టి ఆ రోజు ప్రజలు ఆ పండుగ ఆ విధంగా నిరసన తెలియజేయడానికి మనం పార్టీ పరంగా ఆ రోజు వినియోగించాం. ఈరోజు ఇదే సంక్రాంతి పండుగ బహుశా చాలా గొప్ప పండుగ, చాలా పెద్ద పండుగ సంక్రాంతి అనేది. ఈ పండుగ ఇంత చక్కగా జరుపుకుంటున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి గత వారం రోజుల నుంచి కూడా కొన్ని చోట్ల ఈ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదలైపోయాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం వెళ్ళిన విధంగానే ఈరోజు వారి స్వగ్రామం నారావారిపల్లిలో ఈ సంబరాల్లో పాల్గొంటా ఉన్నాడు. అంటే ముఖ్యమంత్రి గారే పాల్గొనటం అంటే ప్రజలందరూ కూడా ఒక స్ఫూర్తి, పండుగ విశిష్టత తెలియజేపటం. ఈ పండుగకి నిజంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే పండుగ ఇది. సంతోషంగా నిర్వహించుకునే పండుగ. అందరూ చెప్పినట్టుగా ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గ్రామాల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకునేటటువంటి పండుగ. ఈరోజు మరి అటువంటి సాంప్రదాయాలు తగ్గినాయని పెద్దలు చెప్పారు. నిజంగానే తగ్గినాయి. పట్టణాల్లో, నగరాల్లో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. గుంటూరు నగరంలో పోటీలు పడి చేస్తూ ఉన్నారు. అంటే పట్టణాలు, నగరాల్లో ఈవెంట్ మేనేజర్స్ అప్పచెప్తే పండుగలు చేసేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం మన అందరం కూడా మీరందరి భాగస్వామ్యంతో మీరే చేస్తున్నారు ఈ పండుగ అనేది. ఏ ఈవెంట్ మేనేజర్లు ఇక్కడ లేరు. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం తీసుకొని మీరందరూ ఒక 3-4 రోజుల నుంచి కష్టపడి ఉంటారు కదా. 3-4 రోజుల ముందే ప్లాన్ చేసుకొని కాంపిటీషన్స్ ఏర్పాటు చేసుకొని అన్నీ కూడా ఈ పండుగ ఏర్పాట్లన్నీ కూడా ఇంత బ్రహ్మాండంగా మీ అంతటా మీరు చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన నియోజకవర్గానికి వస్తే 89 గ్రామాలు ఉన్నాయి. మొత్తం గ్రామీణ ప్రాంతం. ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి నియోజకవర్గం ఇంకోటి లేదు. ప్రతి నియోజకవర్గానికి ఏదో ఒక మున్సిపల్ పరిధి అనేది ఉంది. ఒక వేమూరు నియోజకవర్గమే 100% గ్రామీణ ప్రాంతం. వ్యవసాయదారులు, రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు జీవనం సాగించేటటువంటి ప్రాంతం. మనకే అందుట్లో మాగాడి ప్రాంతం ఇదంతా కూడా దగ్గర 1,00,000 ఎకరాల వరి మన ప్రాంతంలో పండిస్తాం. మనం 1,00,000 ఎకరాలు కూడా గత నెలలోనే కోతలైపోయి, నూరిపిళ్ళు అయిపోయి, పంట చేతికొచ్చి ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పండించిన పంటకి గిట్టుబాటు ధర సక్రమంగా లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకొని
రైతులకి ఇవాళ పండగ రోజున సంతోషాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాం, గత సంవత్సరం చేసాం, గత సంవత్సరం అకాల వర్షాలు వరదలు వస్తే నష్టపరిహారం ఇచ్చాం. రైతు నష్టపోకూడదు, రైతు పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతుకి అన్ని రకాలుగా అండగా ఉండాలనే ధ్యేయంతో పనిచేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించి గత పాలకుల్ని తరిమి కొట్టి మరి ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. మీ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ పండుగలన్నీ కూడా మన సంస్కృతిలో భాగం, మన నాగరికతలో ఒక భాగం. ఈ నాగరికతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఖచ్చితంగా మీరందరూ కూడా వేమూరు నియోజకవర్గంలో ఆ దిశగా ముందుకు నడుస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నా. ఈరోజు దీనికి సంబంధించి పోటీలు నిర్వహించారు. పోటీలో పార్టిసిపేట్ చేయడమే చాలు, ప్రైజులు వచ్చినా రాలేదనేది ఇక్కడ గొప్ప కాదు. పోటీలో పార్టిసిపేట్ చేయడమే క్రీడా స్ఫూర్తికి నిదర్శనం. మీరు దానికి ప్రతి ఒక్కరిని, ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరి లోగిళ్ళలో సంతోషాలు వెళ్ళి విరవాలని, అదేవిధంగా ఇదే సంతోషం సంవత్సరం అంతా ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రతి దినం ఒక సంక్రాంతి లాగా సాగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలకి ప్రధానంగా ముందు నడిపి